వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నిరే సర్వవిద్యానాం విశసే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాస్ ఫలిత కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస్ ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో కుజుడు, శుక్రుడు, శని, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. అయితే ప్రధానంగా రవి భగవానుడు, బుధుడు, గురువు, కేతువు ఈ 4 గ్రహాలు కూడా సానుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కనుక 50% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. ముందుగా ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కనుక మనం ఒకమారు పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భాగ్యభావములో మీనములో సంచరించడం వల్ల సంతానంతో సమస్యలు రావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే కోపముతో కూడినటువంటి కొన్ని పనులు, విసుగును కలిగించేటువంటి కొన్ని సంఘటనలు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మే నెల 19 వరకు దశమ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీతో పనిచేసేటువంటి స్త్రీలతో అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తద్వారా కొన్ని కార్యక్రమాలు కుంటుపడడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా అభివృద్ధి జరగకపోక సమయము వృధా అయ్యేటువంటి సందర్భాలు కూడా వీరికి ఎదురవుతాయి అని చెప్పవచ్చు. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పనుల్లో వాయిదా వేసుకునేటువంటి సందర్భాలు, సోమరతనంతో కొన్ని కార్యక్రమాలని వారు వ్యర్థం చేసుకునే సందర్భాలు కనిపిస్తాయి. ఇక భాగ్యభావంలో అనగా మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఇది విదేశీ వ్యవహారాలకు అంత అనుకూల వాతావరణం కాదు. నూతన వ్యక్తుల పరిచయాలు కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎవరంటే వారు నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రకంగా 2024 మే నెలలో కర్కాటక రాశి వారికి కుజుడు, శుక్రుడు, శని, రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలు అందిస్తున్నాయి. మరి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు ఏవి అని పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా ద్వితీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు కర్కాటక రాశి వారికి దశమ భావంలో అనగా మేషరాశిలోను, లాభభావంలో వృషభ రాశిలోను ఈ మే నెలంతా కూడా సంచరిస్తాడు. ఈ రకంగా అధికారుల నుంచి అభినందనలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకోవడం, అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి నుంచి కూడా ఏదైనా రావాల్సిన ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ మే నెల 11 నుంచి మే నెల 31 వరకు కూడా దశమ భావంలో సంచరించడం వల్ల మేషరాశిలో నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది, అభివృద్ధిని, బ్యాంకు లావాదేవీలని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలోనికి 11వ భావంలోనికి వృషభ రాశిలోకి రావడం వల్ల కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము గురుబలం అధికంగా పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధించిన విషయాల్లో కానీ శుభ ఫలితాలను అందుకుంటారు. తండ్రి వల్ల రావాల్సిన ఆదాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు ఈ కర్కాటక రాశి వారి గురుబలం వల్ల. ఇక తృతీయ భావంలో కన్యలో కేతువు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ఈ మే నెలలో కూడా ఆయన అలాగే సంచారం కొనసాగుతుంది కనుక నిరాడంబరంగా మీరు అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. జనసహకారం పుష్కలంగా లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. మరి కర్కాటక రాశి వారికి 2024 మే నెలలో రవి, బుధుడు, గురువు, కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలను అందిస్తూ 50% శుభ ఫలితాలను అందిస్తున్నాయి. మరి 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా శుభ ఫలితాలు పొందడానికి కర్కాటక రాశి వారికి అవకాశం ఉంటుంది. అందుకుగాను భాగ్యంలో ఉన్నటువంటి కుజుని సానుకూలపరచుకోవడానికి సుబ్రహ్మణ్య కరావళమ స్తోత్రం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. దశమ శుక్రుని సానుకూలపరచుకోవడానికి మహాలక్ష్మి అష్టకం చదవండి, మహాలక్ష్మి దేవుని సందర్శించండి. 1 కేజీ అలసందలు అనగా బొబ్బలను పేదవారికి శుక్రవారం రోజు దానం చేయండి. అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి, బిల్వాష్టకం చదువుకోండి. భాగ్యంలో ఉన్నటువంటి రాహువును సానుకూలపరచుకోవడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిత్య కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు, పూజారి కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పళ్ళను అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారికి దానం చేయండి. 2024 మే నెలలో కర్కాటక రాశి వారు ముఖ్యంగా సుప్రభాతం ఛానల్ పెంచుకున్నటువంటి ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.